జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్లెన్స్. సో ఏంటి బట్టల మధ్యలో ఉంది అనుకుంటున్నారా? నేనైతే కనిపించట్లేదు అనుకుంటా బట్టల మధ్యలో. సో క్లాజెట్లో ఉన్నాను. క్లాజెట్ చాలా చెత్తగా ఉంది చెప్పాలంటే. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, చాలా చాలా చండాలంగా ఉంది. సో ఈ క్లాజెట్ అంతటిని ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలి. యాక్చువల్గా మరీ ఇంత చెత్తగా అయితే నేను ఎప్పుడు పెట్టుకోను, బట్ ఈ మధ్య టైం కుదరట్లేదు, అస్సలు ఓపిక ఉండట్లేదు. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని చెప్పేసి అలానే ఎన్ని రోజుల నుండో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇండియా వెళ్ళొచ్చాక అసలు ఆర్గనైజ్ చేయలేదు, ఏవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. స్నానానికి వెళ్ళాలంటే టాప్ ఉంటే ప్యాంట్ ఉండట్లేదు, ప్యాంట్ ఉంటే టాప్ కనిపించట్లేదు. సో అంత చెత్తగా ఉంది. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇదైతే ఒక్క రోజులో అస్సలు జరగదు, ఎందుకంటే ఇంకా పాప పడుకొని ఉంది. ఇప్పుడు కొద్దిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆమె లేస్తుంది. ఈరోజు కుదిరితే రిమైనింగ్ పార్ట్ కూడా చేసేస్తాను, లేదంటే ఇంకా రేపు చేయాలి. ప్రస్తుతానికైతే నేను నైట్ వేర్ అండ్ డైలీ వేర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే నాకు అంత పెద్ద ఇబ్బందిగా అనిపించదు, రోజు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడంటే అక్కడ, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో చాలా చెత్తగా ఉంది. ఈ పార్ట్ అయితేనా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈరోజు మొత్తం ఆర్గనైజ్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ ఈరోజు టైం కుదిరితే రిమైనింగ్ కూడా చేసేస్తాను, లేదంటే ఇంకా రేపు చేయాలి. చూద్దాం ఈరోజు అవుతుందో లేదో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే చాప్ వేసేసుకున్నాను కింద, సో దట్ అన్నీ దీని మీద పైనుండి తీసి దీని మీద పెట్టేసుకుంటాను. ఫస్ట్ అనుకున్నట్టుగా నైట్ వేర్ డైలీ వేర్. సో నైట్ వేర్ టీషర్ట్స్ మొత్తం తీసేస్తాను. ఆబ్వియస్లీ మన హైట్కి ఏవి అందవు కాబట్టి స్టూల్ కూడా రెడీగా పెట్టుకున్నా. నైట్ వేర్ లిటరలీ డ్రెస్సెస్, నైట్ వేర్. ఈ డ్రెస్ ఉంది, మధ్యలో ఒక నైట్ ప్యాంట్ ఉంది, లెగ్గిన్ కూడా వచ్చింది మధ్యలోకి. చాలా ఘోరంగా ఉంది. డ్రెస్సెస్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకుంటాం. ఈ సైడ్ అయితే ఖాళీ చేసేసాను. నేను చేసే నార్మల్ టిప్ ఏంటంటే, ఏదైనా ఆర్గనైజింగ్లో కిచెన్ కానీ ఇలా క్లాజెట్ ఆర్గనైజింగ్ కానీ ఏదైనా ఇలా అన్ని తీసేటప్పుడే డివైడ్ చేసేసుకుంటాను ప్రతి ఒక్కటి. ఇలా టీ షర్ట్స్, ప్యాంట్స్ అలాగా ఏవైనా సరే కిచెన్ ఆర్గనైజింగ్లో కూడా మనం ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట. పడతావు ఇక్కడ, ఇట్లా పడతామా? కొన్ని నైట్ ప్యాంట్స్ అయితే అసలు లేవేమో అనుకున్నా, ఇండియాలోనే పెట్టేసి వచ్చానా లేకపోతే ఎక్కడ పడిపోయినాయో అని అనుకున్నాను. చూస్తే ఇవన్నీ కింద ఉన్నాయి. అలా ఉంటుంది, ఒక ఆర్గనైజింగ్ లేకపోతే ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు, చెత్తగా. వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదంతా వన్ డేలో అయ్యేది కాదు. నిన్నేమో మొత్తం ఇవన్నీ తీసి పెట్టేశాను. శ్రీత కొంచెం క్రాంకీగా ఉన్నింది, సో ఐ వాంటెడ్ టు బీ విత్ హర్. నేను చెయ్యాలనుకుంటే చేసేయచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే తనకు అవసరమైనప్పుడు, తను కావాలి అనుకున్నప్పుడు నేను శ్రీతతో పాటు లేకపోతే ఐ ఫీల్ వెరీ బ్యాడ్, అండ్ నాకు ఆ గిల్ట్ చాలా ఉండిపోతుంది. సో నాకు ఇవన్నీ సెకండరీ అనమాట. ఫస్ట్ ప్రైమరీగా నాకు నా ప్రియారిటీ అంతా శ్రీత, ఆ తర్వాత చేతన్. సో వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటే నేను ఇవన్నీ చేసుకోగలుగుతాను అనమాట. వాళ్ళని వదిలేసి చేయాలంటే నాకు కొద్దిగా కష్టమవుతుంది. సో నిన్నైతే కొన్ని ఇవన్నీ తీసి పెట్టేశాను. చేసేయచ్చు తను పడుకున్న ప్రతిసారి గ్యాప్ ఉన్నప్పుడు, బట్ ఇదొక్కటే కాదు కదా, ఇంటి పనులు చాలా ఉంటాయి. వంట చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి. సో వాటన్నిటితో పాటు మేనేజ్ చేసుకోవడం అంటే కొద్దిగా కష్టమే. అందుకు తను ఇప్పుడు పడుకునింది. లంచ్ అంతా ప్రిపేర్ చేయడం అయిపోయింది శ్రీత కోసము. సో ఇంకా అట్లీస్ట్ కొన్నైనా సర్దేద్దాము, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో లేస్తుంది తను. ఇవి పెట్టేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. డే 2. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి క్లోత్స్, అవన్నీ కూడా తీసేసి అసలు చాలా పిచ్చిగా వేసేసాను.
కొన్ని అసలు చేతన్ టీ షర్ట్స్ కూడా నా దాంట్లోకి వచ్చేసాయి, ఎట్లకి వచ్చాయో తెలీదు. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ జీన్స్లోకి అలా వేసుకునే టాప్స్ బయటకు వెళ్ళినప్పుడు అలాగా, సో ఇవన్నీ ఫస్ట్ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇటు సైడ్ మొత్తం టీ షర్ట్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ నా వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ అనమాట. ఇందులో కొన్ని ట్రెడిషన్ వేర్ టాప్స్ కూడా ఉంటే అవన్నీ తీసి పెట్టేశాను. యాక్చువల్గా ఆ ట్రెడిషన్ వేర్ అన్నీ టాప్, ప్యాంట్, దుప్పటా ఇలా అన్నీ వచ్చింటాయి కాబట్టి నేను సెట్ మొత్తం ఇట్లా పైన పెట్టేసుకుంటాను. ఓన్లీ ఈ ఫ్రాక్స్ మాత్రమే హ్యాంగర్కి వేసాను. ఇంకా ఇవన్నీ టాప్స్ అనమాట. సో ఈ జీన్స్ టాప్స్ అన్నీ ఫస్ట్ పెట్టేసుకున్నాను. చేతన్ కుర్తా ఉంది ఇక్కడ. యాక్చువల్గా తన బట్టలతో కంపేర్ చేస్తే నా బట్టలు చాలా తక్కువ. నావి ఒక 30% ఉంటాయేమో తనకున్న వాటిలో చూస్తే. సో నా సైడ్ ఫుల్గా ఖాళీగా ఉంటుందని చెప్పి ఇలాగన్నీ జాకెట్స్, ఇక్కడ అన్నీ తన కుర్తాస్, మొత్తం బేబీ మొత్తం నా దాంట్లోనే ఉంటుంది. సో టవల్స్, ఇలాంటి ఎక్స్ట్రా స్టఫ్ అంతా నా దాంట్లో ఉంటుంది. చేతన్ వాటిలో మాత్రం బట్టలు మాత్రమే ఉంటాయి. అక్కడికి మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నావు శ్రీత? ఏం చేయలేదమ్మా. ఏమ్మా ఏం చెప్తున్నావుమా? ఏంమా ఏం నాకు అర్థం కాలేదమ్మా. మేడం లేచేసింది. లేచి మా చెప్పమా. సరేమ్మా ఆడుకో. లేచి లంచ్ అయిపోయింది ఇద్దరిది. సో ఇప్పుడు ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. తను ఏడ్చకపోతే నేను కాసేపు ఇంకా ఇవన్నీ టీ షర్ట్స్ అన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసేస్తాను. ఆమె ఒకవేళ ఆడుకోవాలి అంటే మళ్ళీ వెళ్ళి ఈమెతో పాటు ఆడుకోవాలి. ఇంకా ఇది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఈ టాప్. ఐ థింక్ నైకా ఆర్ మింత్రా నుండి అనుకుంటా. బట్ ఒక్కసారి కూడా వేసుకోలేదు, ఇంకా అసలు కుదరలేదు. ఇందులో చాలా డ్రెస్సెస్, చాలా టాప్స్ నేను వేసుకొనివే ఉన్నాయి. ఫైనల్లీ ఇది తీయడానికి నాకు గంట సేపు పట్టింది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది స్లీవ్లెస్, బట్ ఇలా షోల్డర్స్ ఇలా వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. చాలా చాలా ఇష్టమైన టాప్ ఇది. ఎప్పుడు వేసుకుంటానో తెలియదు. నాకు చాలా ఇష్టం, వేసుకోవాలి. బాగా హెయిర్ వచ్చిన తర్వాత అప్పుడు వేసుకుంటాను. ఇంకా ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే, ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా అసలు ఏ డ్రెస్సెస్ పట్టవు. నేనైతే అన్ని కొత్త కొనాల్సి వచ్చింది. కొన్ని టీ షర్ట్స్ అవి చేతన్ వేసుకున్నాను. సో అప్పుడు ఇంకా అసలు వేసుకోలేదు. డెలివరీ అయ్యాక పోస్ట్ పార్టంలో ఫీడింగ్కి కంఫర్ట్ ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలి కాబట్టి అలా కూడా కొన్ని వేసుకోలేదు. 1 year, మోర్ దాన్ 1 year నేను అస్సలు ఒక్క సింగిల్ డ్రెస్ కూడా పర్చేజ్ చేయలేదు. నేను ఒక్కొక్కసారి అంతే, ఒకవేళ తీసుకుంటే ఒక 3, 4, 5 టాప్స్ కానీ ఇలా నచ్చినవి తీసుకుంటాను. ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొని వచ్చుకున్నాము. అంతేగాని మరి ఎక్కువ కొనేయాలి, పెట్టుకోవాలి అని మాత్రం అస్సలు అనుకోను. నాకు ఆ పిచ్చ అస్సలు లేదు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ డిసైడ్ అయ్యాను. ఇండియా నుండి కొన్ని ట్రెడిషన్ వేర్ మాత్రమే, కొన్ని శారీస్, 3-4 శారీస్, డ్రెస్సెస్ అవి తెచ్చుకున్నాను. సో అవన్నీ యూజ్ చేసేయాలి. మినిమం 1 year పెట్టుకున్నాను. 1 year, మోర్ దాన్ 1 year అయితే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. 1 year వరకు అయితే డ్రెస్సెస్ ఏవి కొనకూడదు అని నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను. కూర్చోనన్నా, కూర్చొని ఆడుకో. ఓకే, పడుకుంటావా? నిద్ర వస్తుందా నీకు శ్రీలో?
పడుకుంటావా? కళ్ళు పులుముతున్నా. నువ్వు పడుకున్నాక మళ్ళీ క్లీన్ చేసుకుంటాలే, సరేనా? మళ్ళీ సర్దుకుంటా. పాలు తాగుతావా? పాలు కావాలా? జోల్లో పడుకుంటావా? ఓకే, బాయ్ బాయ్ చెప్పు. హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డే 3. నిన్ననే ఇంకా కొద్దిగా చేశాను, అప్పుడే డే 3 అనుకోవద్దు. శ్రీతాన్ నిన్న పడుకోబెట్టి తర్వాత ఇంకా కొద్దిగా పని ఉంటే వేరే పని చేసుకోవాల్సి వచ్చింది. సో నిన్న కుదరలేదు. ఆల్మోస్ట్ గ్యాప్లో నేను ఈ ప్యాంట్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని పైన పెట్టేసుకోవాలి. మ్యాక్సిమం ఈరోజు ఖచ్చితంగా అయిపోతుంది. ఈరోజు నందు కూడా ఉంది, సో శ్రీతాన్ ఆడిపించుకుంటుంది కాబట్టి నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. అండ్ అంత లంచ్ అయిపోయింది, తినేసినాము. సో ఇప్పుడు ఒక 2 hours, మినిమం 2 hours ఫినిష్ 2 hours కూడా 1.5 hours అయిపోద్ది అనుకుంటున్నా. నన్ను అక్కడ కూర్చొని అన్న లేస్తాను నేను. నో ఫోన్ శ్రీత. ఓకే, అంటే ఇవి నైట్ వేరే అన్ని. బట్ ఇవి ఇండివిజువల్ ప్యాంట్స్ అనమాట. టీషర్ట్స్ లోకి అన్నిట్లోకి వేసుకోవడానికి సపరేట్ గా. అసలు ఇప్పుడు చూస్తా అంటే అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఇండివిజువల్ ప్యాంట్స్ ఈ టీషర్ట్స్ లోకి వేసుకోవడానికి. అందులో కొన్ని వింటర్ వేర్ కూడా కలిసిపోయినాయి. ఐ థింక్ ఈ సమ్మర్ లో యూజ్ చేయను, బట్ నాకంతా సెగ్రిగేట్ చేసుకొని వింటర్వి సపరేట్ అలా ఏం పెట్టుకోను. ఓకే, అన్నీ కలిపి పెట్టేయడమే. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా నైట్ వేరే, బట్ ఇవన్నీ సెట్స్ అనమాట. మనకి టీ షర్ట్ ప్యాంట్ కాంబో వస్తుంది కదా, అలాంటివి ఇవన్నీ. నేను అసలు ఇన్ని రోజుల్లో బట్టలు ఏం కొన్నాను అంటే అన్ని నైట్ వేర్ కొన్నట్టున్నా నాకు తెలిసి. కానీ ఎప్పుడు చూడు వేసుకోవడానికి ఏం లేవనిపిస్తుంది. ఆడపిల్లల ప్రాబ్లం అదే అనుకుంటా. మనకి ఎన్ని బట్టలు ఉన్నా కావాల్సినప్పుడు వేసుకోవడానికి ఉండవు. ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇవి ఫ్యాన్సీ. ఇక్కడే ఉన్నాయి. షుగర్ నిజంగా ఇవన్నీ మా ఫ్యాన్సీ అనిపిస్తాను. అమ్మో, ఓకే. ఇవన్నీ షార్ట్స్. ఇంకా నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని, వన్సీ లాగా. సో అవి పెట్టుకున్నాం. మొత్తం ఇవన్నీ నైట్ వేర్. ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. మొత్తం నైట్ వేర్. ఇవన్నీ టీ షర్ట్స్. ఓకే, ఇది కూడా జీన్స్లో టాప్. ఇది రీసెంట్గా యానివర్సరీ రోజు వేసుకున్నాను నేను. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 years అయింది అనుకుంటా. మొన్న వేసుకున్నా ఫస్ట్ టైం. ప్రెగ్నెన్సీలో ఏం వేసుకోవడానికి కుదరదు, డెలివరీ తర్వాత అస్సలు కుదరదు. వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులో నుండి లెగ్గింగ్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేసేసి సపరేట్గా పెట్టేసుకుంటా. నానా సైడ్ రా నానా. తర్వాత ఇక్కడ రెగ్యులర్ వేర్ పెట్టేస్తా. ఇవన్నీ ఓన్లీ ఆన్ సాటర్డేస్ ఆర్ ట్యూస్డేస్. ఇదంతా సెట్ చేసేసుకున్నాను. నైట్ వేర్, రెగ్యులర్ వేర్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఇప్పటికిప్పుడు ఏం పెద్ద అవసరాలు ఏం లేవు. సో
ఈ పార్ట్ ఈ శారీస్, ఈ కొత్తవి ట్రెడిషనల్ వేర్, ఈ టవల్స్, ఇదంతా ఈ పార్ట్ అంతా ఇంకొకసారి చేసుకుంటాను మళ్ళీ 10 days కి 2 weeks కి అలాగా. ఇది ఇప్పటి వరకు పార్ట్ 1. రియల్లీ ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్. నాకు ఇంత టైం దొరికితే డైలీ అనిపిస్తుంది ఇట్లా ఏదైనా పని ఉన్నప్పుడు పని చేస్తుంటే ఈ టైం దొరికితే హ్యాపీగా పడుకోవచ్చు కదా అని. పడుకోవడానికి ఉండదు. శ్రీతో పడుకోనేది బేసిక్ గా, అది మ్యాటర్. సో ఈ కింద ఉన్న ఈ చెత్తనంతా క్లీనప్ చేసేస్తే క్లాజెట్ కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఈ డ్రెస్ నేను చూపించాను కదా, నాకు చాలా బాగా ఇష్టమైన డ్రెస్, ఇంకెప్పుడు వేసుకోలేదని చెప్పి, దానికి ఇది వచ్చింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇది పార్ట్ 1 మాత్రమే, ఎందుకంటే హాఫ్ క్లోజెట్ అయ్యింది. బట్ నాకు కావాల్సినవన్నీ మ్యాక్సిమం క్లీనప్ చేసేసి ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు బేబీ రెసిపీస్ ఇలా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. See you in the next video. Say bye. Bye, Chema. Bye. 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 Nah, bah. Ah.